కలల సముద్రం. ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో ఆరవ్ అనే ముద్దైన అబ్బాయి ఉండేవాడు. నిశ్శబ్దాన్ని ఇష్టపడే ఆరవ్కు నీటి లోకంలోని రంగుల ప్రపంచాల గురించి కలలు కనే అలవాటు ఉండేది. ఒకరోజు ఆరవ్ తల్లిదండ్రులు అతనికి ఒక అందమైన బహుమతి ఇచ్చారు. అది అతని గదిలో మెరిసే చిన్న సముద్రంలా ఉన్న ఒక ఎక్వేరియం. ఆ ట్యాంక్లో చిన్న చిన్న చేపలు సంతోషంగా ఈదుతూ ఉండేవి. ఆరవ్ వాటికి పేర్లు పెట్టి ప్రతిరోజూ స్నేహితుల్లా మాట్లాడేవాడు. ఆరవ్ బాధగా లేదా ఒంటరిగా అనిపించినప్పుడు ఎక్వేరియం పక్కన కూర్చునేవాడు. చేపల నెమ్మదైన ఈత అతని మనసుకు ప్రశాంతతను ఇచ్చేది. ప్రతిరోజూ ఆరవ్ ఎక్వేరియాన్ని శుభ్రం చేసి చేపలకు ప్రేమతో ఆహారం పెట్టేవాడు. ప్రేమ అంటే కేవలం భావం కాదు, బాధ్యత కూడా అని అతను నేర్చుకున్నాడు. ఒక రాత్రి ఆరవ్ నిద్రపోయినప్పుడు అద్భుతమైన కల చూశాడు. ఆ కలలో ఎక్వేరియం ఒక అంతులేని సముద్రంగా మారింది. ఆరవ్ తన చేప స్నేహితులతో కలిసి ఈదుతూ ఆనందించాడు. ఆరవ్కు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది, ఎక్వేరియం కేవలం గాజుపెట్టె కాదు, అది స్నేహం, ప్రశాంతత, అంతులేని ఆశ్చర్యాల ప్రపంచం.